1981 సంవత్సరంలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించి శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతికుమార్ నిర్మించిన న్యాయం కావాలి సినిమా అందరికీ గుర్తుండి ఉండే ఉంటుంది. ఆ రోజుల్లో ఎంతో సంచలనం సృష్టించిన ఆ సినిమా, అందులో ముఖ్యంగా తొలిసారిగా తెలుగు తెరకి పరిచయమైన రాధిక నటన అద్భుతం. ఈ రోజున రాధిక జన్మదినం సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు. తమిళ చిత్రరంగం ద్వారా పరిచయమై తెలుగులో న్యాయం కావాలి చిత్రంతో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు రాధిక. 350కి పైగా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి ప్రతిష్టాత్మకమైన ఎన్నో పురస్కారాలను అందుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రాధిక. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎంఆర్ రాధ కూతురు. తల్లి గీత శ్రీలంకకు చెందినవారు. ఈమెకు ఒక సోదరి, 3 సోదరులు ఉన్నారు. సోదరి నిరోష కూడా అనేక చిత్రాలలో నటించారు. 16 ఏళ్ల వయసులో రాధిక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె మొదటి చిత్రం కిజాకే పోగుం రైల్ 1978లో భారతీరాజా దర్శకత్వం వహించి విడుదలైంది. ఆ తర్వాత ఆమె హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో అనేక చిత్రాలలో నటించారు. రాధిక విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అఖండ విజయం సాధించిన స్వాతిముత్యంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించటం అంటే అది చాలా గొప్ప అవకాశం. అతి తక్కువ మందికి ఆ అవకాశం దక్కుతుంది. అందులో రాధిక ఒకరు. సినిమాల్లో విజయం సాధించిన తర్వాత రాధిక ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నారు. అందుకని బుల్లితెరలో నటన ప్రారంభించారు. బుల్లితెర మీద నటిస్తున్నప్పుడు అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ తన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటోందని, ఈ సాహసం ఆమెకి తీవ్ర నష్టాలను తీసుకొస్తుందని ఎందరో విమర్శించారు. కానీ రాధిక ఆటుపోట్లను ఎదుర్కొని బుల్లితెర మీద కూడా తన నటనతో ఔరా అనిపించారు. రాధిక రాడాన్ టీవీ బ్యానర్ని ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలని తమ సంస్థ ద్వారా నిర్మించి విడుదల చేసి విజయం సాధించారు. తెలుగు అంటే ఎంతో మక్కువ ఉన్న రాధిక భవిష్యత్తులో కూడా తనకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పి అంటారు. అభిలాష, దొంగమొగుడు, 3 ముళ్ళు, సూర్యవంశం, స్వాతిముత్యం ఇలాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అశ్లీల వస్త్రధారణకు, అసభ్య పదజాలాలకు ఆమె చాలా దూరంగా ఉంటారు. నిండైన విగ్రహంతో ఎదుటివారికి చూసేవారికి ఎంతో గౌరవం కలిగేలాగా ఆవిడ నడవడిక ఉంటుంది. రాధిక జన్మదినం సందర్భంగా ఆవిడకి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆవిడ మరెన్నో పురస్కారాలను అందుకోవాలని, ఎన్నో చిత్రాలలో నటించాలని, ముఖ్యంగా తెలుగు భాషలో ఇంకా అనేక చిత్రాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.